ఎంత పర్సెంటేజ్ జరుగుతుందని ఒక లెక్క చెప్పారు కదా కేటగారికల్గా. డూ యూ అగ్రీ అండి వారు చెప్పిన లెక్కలతో? కృషి గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు రాజకీయాల్లో భాగంగా. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? రాజకీయాల్లో బీసీల ఓట్లు భాగంగా వాళ్ళు చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తా ఉంటే, మీరు ఇలా కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ మీద కాంగ్రెస్ పార్టీ చేసిన ఒత్తిడి ఏంది? బీసీ రిజర్వేషన్ల అమలు కోసము, చట్టబద్ధంగా అమలు కావాలంటే పార్లమెంట్ లో ఆమోదం పొందడం కోసము ఇవాళ ఇండియా కూటమి ఎంపీలు 240 పై దాని దగ్గరికి వద్దాం, ఒత్తిడి దగ్గరికి. ప్రెజర్ టాక్టిక్స్ అది మాట్లాడదాం. నా పాయింట్ ఏంటంటే బీసీలకు న్యాయం జరగాలి, దానికోసమే కదా మీలాంటి బీసీ బిడ్డలందరూ పోరాటం చేసేది. రాజకీయాల్లో అవకాశం రావాలి, విద్యా ఉద్యోగాల్లో అవకాశం రావాలనేది. సో ఇవాళ దీంట్లో మతాన్ని ఎందుకు మీరు తీసుకొస్తున్నారు అనేది కదా బీజేపీ ప్రధానమైన అభ్యంతరం. సో దాన్ని మీరు కన్సిడర్ చేస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మేలు చేయడానికే ఈ నెంబర్లను అటు ఇటు చేసిందా? ఎందుకంటే బీఆర్ఎస్ చేసిన దానికి ఇవాళ కాంగ్రెస్ చేసిన దానికి డిఫరెన్స్ కనిపిస్తోంది కదా నెంబర్లలో. సో బీజేపీ అభ్యంతరం అది, దాని మీద చెప్పండి అంటున్నా నేను. గతంలో తెలంగాణ ప్రాంతంలో కూడా సకల జిల్లా సర్వే జరిగింది. ఆ సర్వేలో బీసీల యొక్క జనాభా పెరిగింది. కానీ 2014, 2023 వచ్చే వరకు సుమారు 9 ఏళ్లలో బీసీ జనాభా తగ్గింది కదా. ఆ తగ్గడాన్ని బీఆర్ఎస్ గా మేము తప్పుపట్టినాము, ప్లస్ కుల సంఘాలు తప్పుపట్టినవి, అదేవిధంగా వారి పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ కూడా తప్పుపట్టిండు. రెండు ఋషి గారు, ఒకటి జనాభా తగ్గడాన్ని తప్పుపడతా ఉన్నాము, ఈ సర్వే తప్పులు తడగా ఉన్నదాన్ని తప్పుపడతా ఉన్నాము. అంటే చేసే విధానంలో లోపభూయిష్టంగా ఉందనే దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్పినాం. ఆ లోపభూయిష్టంగా ఉన్న సర్వేల్ని ఎట్లా కోర్టులు ఆమోదిస్తవి, ఎట్లా సుప్రీంకోర్టు ఆమోదిస్తుంది, ఎట్లా హైకోర్టు ఆమోదిస్తుంది, ఎట్లా రాజకీయ పార్టీలు ఆమోదించిన మేము కూడా, అయినా కూడా మీరు తప్పు తరగా పెట్టేప్పటికీ మీకు శిశుద్ధి అంటారు కాబట్టి బిల్లు ఆమోదం పొందింది. బిల్లు ఆమోదం పొందిన తర్వాతకి కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు ఏంటి అంటున్నా నేను. జంతర్ మంతర్ ధర్నా తోటి దీనికి ఏమైనా పరిష్కారం దొరుకుతా ఋషి గారు? కాదు నేను పూర్తి కాపీ చదవలేదు కాబట్టి కామెంట్ చేయట్లేదు. కానీ కోర్టు ఎక్కడా కూడా ఈ కులగణన ఆధారంగా మీరు డిసైడ్ చేసిన 42% గురించి అభ్యంతరం చెప్పినట్టు నాకు ఎక్కడా కనపడలేదు. కేవలం వాళ్ళు ప్రాతిపదికగా తీసుకుంది ఏంటంటే 50% అనే సీలింగ్ క్యాప్ ఏదైతే ఉందో దాన్ని వైలేట్ చేస్తోంది కాబట్టి మేము ఈ స్టేని నిరాకరించలేము అని మాత్రం గౌరవ సుప్రీంకోర్టు చెప్పింది. మీరు ఇందులో కులగణన సర్వే తప్పులు తడకనే అంశాన్ని మీరు తీసుకొచ్చారు. ఇప్పుడు రిషి గారు, హైకోర్టు ఏం చెప్పిందంటే, మీరు చేసిన సర్వేను అసెంబ్లీలో టేబుల్ చేసిరా, లేకపోతే పబ్లిక్ డొమైన్ లో పెట్టిర్రా, పబ్లిక్ డొమైన్ లో పెడితే ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారా తప్పొప్పుల మధ్యన, ఈ 3 అంశాలు చెప్పింది. అంటే సర్వేలు మీరు అసెంబ్లీలో టేబుల్ చేయకుండా, శాసనసభ్యులకు ఇవ్వకుండా, ప్రజలకు ఇవ్వకుండా, డొమైన్ లో పెట్టకుండా మీరు ఏ విధంగా దీన్ని మీరు ఆధారంగా శాస్త్రీయంగా చూపుతారని చెప్పి దాన్ని హైకోర్టు అడిగింది ప్రభుత్వాన్ని. ఏజీ గారిని అడ్వకేట్ అడిగింది. అడిగితే మాకు 2 రోజులు టైం కావాలన్నారు. నేను అంటున్నా సార్, ఇప్పుడు ఇవన్నీ అంశాలు జరుగుతున్నాయి. షెడ్యూల్ ఎందుకు విడుదల చేయాలి? నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేయాలి? 1 రోజు 2 రోజులు ఆగలేనా? నోటిఫికేషన్ విడుదల చేస్తుంది, బీసీలు అంతా పోయి ఎలక్షన్లలో నామినేషన్ వేస్తుంది, డిపాజిట్లు బ్యాంకులలో పెడుతుంది, వాటికి పైసలు కడుతుంది. ఆ ధరావతు రోజులు తీసుకురావాలి, ఆ డిపాజిట్లు ఎవరు తీసుకురావాలి? ప్రజలకు ఎవరు నష్టపోవాలి సార్? నేను ఈ అడావుడు ఎందుకు అంటున్నా నేను? కోర్టు తీర్పులు ఉండగా